నైరుతి రుతుపవనాల ఎంట్రీతో వాతావరణం కాస్త చల్లబడుతోంది. జూన్ 1వ తేదీన రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది. జూన్ 5 తర్వాత తెలుగు రాష్ట్రాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. లేటెస్ట్ అప్డేట్ను మా విశాఖ ప్రతినిధి అందిస్తారు. నిన్నటిదాకా ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకి వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పిందనే చెప్పాలి. అయితే వచ్చే 2 రోజుల్లోని కూడా వర్షాలు ఉండబోయే అవకాశం ఉందన్నది వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. అలాగే మత్స్యకారులకు కూడా చేపల వేటకు వెళ్లవద్దు, సముద్రం అలజడిగా ఉంటుందనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలకి భారీ వర్ష సూచన ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎల్లో అలర్ట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. తీరం వెంబడి బలంగా దాదాపుగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా తెలిపింది. 3 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. రాజస్థాన్ నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు కూడా సముద్ర మట్టానికి 0.9 km ఎత్తులో ఒక ద్రోణి కూడా కొనసాగుతూ ఉంది. ఈ ద్రోణి ప్రభావంతో దాదాపుగా వచ్చే 3-4 రోజులు కూడా వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర అంతటా కూడా వర్షాల తీవ్రత ఉంటుంది అన్నది వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఇక్కడ మత్స్యకారులకు కూడా అలర్ట్స్ అనేవి ఇచ్చారు. అలాగే ఎల్లో అలర్ట్స్ కూడా కోస్తా ఆంధ్ర జిల్లాలకి జారీ చేశారు. దీంతో సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఈదురుగాలుల తీవ్రత ఉంటుంది. అలాగే అలల ఉధృతి కొనసాగుతుంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం నేను విశాఖ తీరంలో ఉన్నాను. ఇక్కడ చూస్తే ఇప్పటికే సముద్రం అలజడిగా కనిపిస్తుంది, అలల ఉధృతి కనిపిస్తుంది. దాదాపుగా తీరం వెంబడి సముద్ర తీర ప్రాంతం అంతా కూడా చాలా రఫ్గా ఉంది. అందుకనే మత్స్యకారులు 3 రోజుల పాటు చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అదే సందర్భంలో ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే 3-4 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా దాదాపుగా 3 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందనేది కూడా వాతావరణ శాఖ తెలిపింది. సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగా ఉంటాయి కాబట్టి ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు అయితే జారీ చేస్తున్నారు. అయితే నిన్నటి వరకు ఎండల తీవ్రత, వడగాల్పుల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఇది కొంత ఉపశమనం కలిగించే వార్త అయినప్పటికీ కూడా అకాల వర్షాలు, అలాగే ఈదురుగాలుల ప్రభావం, సముద్రం అలజడిగా ఉండడం ఇవన్నీ కూడా కొంతవరకు మత్స్యకారులకు ఇబ్బందికరమైన సూచనలు ఉన్నాయి. కాబట్టి అలర్ట్స్ మెసేజ్లు అయితే కొనసాగిస్తున్నారు. ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా ఎల్లో అలర్ట్స్ ఇచ్చారు. వర్షం ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV.